కల్కి రెండో ప్రోమో ఇండియాని షేక్ చేస్తుంది. ఇక ఈవెంట్ల పని లేదని తేలిపోయింది. ఇంతవరకు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ జరగలేదు. ఓ ప్రమోషనల్ సాంగ్ తప్ప సినిమాలో మరే సాంగ్ రిలీజ్ కాలేదు. కానీ దేశం కాదు ప్రపంచమే ఊగిపోయేంతగా హైప్ వచ్చింది. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ తోనే సీన్ మారిపోయింది. పాన్ ఇండియా షేక్ అవుతోంది. అమరావతిలోనో హైదరాబాద్ లోనో ఈవెంట్ ప్లాన్ చేసి తర్వాత క్యాన్సిల్ చేసిన టీం ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ముచ్చటగా మూడో ట్రైలర్ ని దింపబోతోంది. మంగళవారం మంగళప్రదమైన రోజు కల్కి మూడో ట్రైలర్ రాబోతోంది. భారతి 2 ట్రైలర్ వచ్చే టైంలో కల్కి పూనకాలతోనే సీన్ మారిపోతోంది. కల్కి 2898 AD మూవీ టీం రెండో ట్రైలర్ వదిలాకే పాన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్లో పూనకాలు మొదలయ్యాయి. బాహుబలి, RRR, పుష్ప, KGF అన్నింటి వసూళ్లను ఈ ఒక్క సినిమానే రాబట్టేలా ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి కల్ట్ మూవీలు తీసిన సందీప్ రెడ్డి వంగ అయితే ఆ ట్రైలర్కే ఫిదా అయ్యాడు. ఏకంగా 3 సార్లు ట్రైలర్ చూశాను అన్నాడు. కోలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు అంతా షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా మూవీలంటే టాలీవుడ్ డైరెక్టర్లే తీయాలి అనేంతగా గ్రాండియర్ విజువల్స్ కనిపిస్తున్నాయి. తమిళ్, మలయాళంలో శంకర్, మణిరత్నం లాంటి లివింగ్ లెజెండ్స్ ప్రయత్నించినా కూడా పాన్ ఇండియాను షేక్ చేయలేకపోయారు. కానీ టాలీవుడ్లో వరుసగా రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో నాగ్ అశ్విన్ చేరేలా ఉన్నాడు. సినిమా రిజల్ట్స్ రాకముందే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. సెకండ్ ట్రైలర్ ఆల్రెడీ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంటే మూడో ట్రైలర్ మతి పోగొట్టేలా ఉంటుందట. వచ్చే మంగళవారం అంటే సినిమా రిలీజ్కి 2 రోజుల ముందు కల్కి టీం మూడో ట్రైలర్ని లాంచ్ చేయబోతోంది.